ఈ వీడియో చూస్తున్న అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్చేంజ్ ఆస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మన జాతక చక్రాల్లో శుభగ్రహాలు బలహీనంగా ఉన్నాయి, అలాగే పాపగ్రహాలు బాగా బలంగా ఉన్నాయి అనుకోండి. ఆ బలంగా ఉన్న పాపగ్రహాలు ఎప్పుడు పాజిటివ్గా పనిచేస్తాయి, అలాగే ఎప్పుడు మనకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి అనే విషయాన్ని మనం సంపూర్ణంగా తెలుసుకుందాం. ముందుగా పాపగ్రహాలు మనకి రెండు రకాలుగా ఉన్నాయి. సహజంగా పాపగ్రహాలు, అలాగే లగ్నానికి పాపగ్రహాలు. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయే పాపగ్రహాలు ఎవరంటే సహజంగా పాపులు అనమాట. అంటే రవి, కుజుడు, రాహు, శని, కేతువు, అలాగే క్షీణచంద్రుడిని పాపగ్రహాలతో కలిసిన బుధగ్రహాన్ని కూడా పాపగ్రహాలుగా తీసుకుంటాము. ముందుగా మీ లగ్నం అనేది ఏ లగ్నం అయినప్పటికీ ఈ విధంగా సహజంగా పాపత్వం పొందిన గ్రహాలు ఎప్పుడు పాజిటివ్గా పనిచేస్తారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ఈ పాపగ్రహాలు వెళ్ళి ఎవరికైనా ఉపచ్చయ స్థానాల్లో కనుక ఉన్నట్లయితే మీ లగ్నం అనేది ఏమైనప్పటికీ ఆ పాపగ్రహాలు ముందుగా మనకి కష్టపెట్టి తర్వాత రిజల్ట్ అనేది ఇస్తాయి. ఈ ఉపచ్చయ స్థానాలు అనేవి మెయిన్గా మనకి మెచ్యూరిటీ ఏజ్ అనేది వచ్చాక యాక్టివేషన్లోకి వస్తాయి. కాబట్టి అప్పుడు ఆ స్థానాల్లో ఉన్న గ్రహ దశలు కనుక మనకు వచ్చినట్లయితే ఆ గ్రహాలు అనేవి ముందుగా మనకు కష్టపెట్టి ఇబ్బంది పెట్టినప్పటికీ చివరిలో మనకు పాజిటివ్గా ఫలితాలు అయితే ఇస్తాయి. అందులోనూ రాహు కేతులకి అయితే ఈ ఉపచ్చయ స్థానాలు అనేవి ఇంకా చాలా మంచివి అనమాట. సో ఫస్ట్ కండిషన్ అనేది మీకు అర్థమైంది కదా, ఉపచ్చయ స్థానాల్లో ఉంటే వీళ్ళు యోగిస్తారు. సో సెకండ్ కండిషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ఈ విధంగా సహజంగా పాపత్వం పొందిన గ్రహాలు మీ లగ్నానికి యోగకారకులుగా అవుతారు. సో ఆ సందర్భాల్లో కూడా వీళ్ళు పాజిటివ్గా పనిచేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం కర్కాటక లగ్నాన్ని తీసుకుందాము. ఆ లగ్నం వారికి ఏమవుతుందంటే కుజగ్రహానికి కేంద్ర కోణాధిపత్యం అనేది వచ్చి యోగకారకుడు అవుతాడు. అప్పుడు కుజుడు సహజంగా పాపత్వం పొందినప్పటికీ ఆ కర్కాటక లగ్నం వారికి యోగకారకుడు కనుక దాదాపు ఏ ప్లేస్మెంట్లో ఉన్నప్పటికీ పాజిటివ్గానే పనిచేస్తాడు. ఎక్కువగా ఈ లగ్నం వారికి కుజగ్రహం యొక్క మహాదశలు కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు నేమ్ అండ్ ఫేమ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం, అథారిటీ అనేది రావడం, కెరీర్లో సక్సెస్ ఇండికేట్ చేయడం, ఈ విధంగా పాజిటివ్గా పనిచేస్తాడు. ఇక చివరి కండిషన్ ఏంటంటే, ఈ సహజంగా పాపత్వం పొందిన గ్రహాలు ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా స్వక్షేత్రాల్లో ఉన్నా, ఉచ్చరాశుల్లో ఉన్నా, లేకపోతే మీ లగ్నానికి యువకారకుల యొక్క ప్రభావంలో వాళ్ళు కనుక ఉన్నట్లయితే మీ లగ్నానికి కూడా పాపగ్రహాలు అయినప్పటికీ వాళ్ళు పాజిటివ్గానే పనిచేయడం అనేది జరుగుతుంది. సో దీనికి కూడా మనం సేమ్ కర్కాటక లగ్నాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. ఈ కర్కాటక లగ్నానికి శనిగ్రహం పాపగ్రహం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా అయినా చతుర్థంలో ఎగ్జాల్టేషన్ అయ్యాడు అనుకోండి. ఈ విధంగా కనుక ఉన్నట్లయితే పంచమహాపురుష యోగాల్లో ఒకటైన శశమహాపురుష యోగం అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. అలాగే శనిగ్రహం యొక్క బలమైన దశమ దృష్టి అనేది ఇక్కడ లగ్నం మీద ఉంది. కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి స్ట్రాంగ్ డిసిప్లిన్ అండ్ ఆర్గనైజ్డ్ పర్సన్స్గా మంచి మెచ్యూరిటీతో వాళ్ళు ఉంటారు. చాలా గొప్పగా మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి వాళ్ళు ఉంటాయి. వాళ్ళ కింద ఎంతమంది పని చేసినప్పటికీ వాళ్ళందరి చేత ఎలా పని చేయించుకోవాలో, ఎవరికి ఏ పని చెప్తే బాగా చేస్తారు, ఇటువంటి విషయాల్లో వీళ్ళకి బాగా నైపుణ్యం అనేది ఉంటుంది. అలాగే ఉపచ్చయ స్థానాల్లో పాపగ్రహాలను యోగిస్తారని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ 11వ స్థానంలో మనం రాహుని కనుక తీసుకున్నట్లయితే ఈ లగ్నానికి రాహు సహజంగా పాపి, ఆయన యోగించుడు. కానీ ఇక్కడ 11వ స్థానంలో ఉండడం వల్ల ఆయన బ్రహ్మాండంగా పనిచేసేదానికి అవకాశాలు ఉంటాయి. ఈ కండిషన్స్లో కనుక వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు పాపగ్రహాలు అయినప్పటికీ, మన లగ్నానికి పాపలు అయినప్పటికీ కూడా వాళ్ళు పాజిటివ్గానే పనిచేయడం అనేది జరుగుతుంది. అందుకనే ఫర్ ఎగ్జాంపుల్గా ఉన్నతమైన జాతకాల్లో కుజగ్రహం తృతీయ స్థానంలో బలంగా కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఎక్కువగా పోలీస్ సంబంధించిన విభాగాల్లో, ఆర్మీ రిలేటెడ్ ఫీల్డ్స్లో, అలాగే మంచి స్పోర్ట్స్ పర్సన్స్గా వాళ్ళు బాగా రాణిస్తారు. అలాగే శనిగ్రహం దశమ స్థానంలో బాగా బలంగా ఉన్నట్లయితే వాళ్ళ లగ్నం అనేది ఏదైనప్పటికీ శని వెరీ హై లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ పొజిషన్స్లో వాళ్ళు ఉంటారు. అలాగే రాహు కనుక 11వ స్థానంలో కనుక ఉన్నట్లయితే రాజకీయాల్లో బాగా రాణిస్తారు. గొప్ప ఇన్ఫ్లుయెన్సర్స్లో కూడా ఆ పర్సన్స్ అనే వాళ్ళు రాణించగలరు. ఇప్పటివరకు మనం అయితే పాజిటివ్గా వచ్చే ఫలితాన్ని చూసాము. సో గ్రహం కనుక బలంగా ఉంటే నెగిటివ్గా కూడా పనిచేయడం అనేది జరుగుతుంది. ఈ గ్రహాలు కనుక ఈ విధంగా బాగా బలంగా వెళ్ళి దుస్థానాల్లో కనుక ఉన్నట్లయితే అప్పుడు వాళ్ళు ఎక్కువగా నెగిటివ్గానే ఫలితాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. అందుకని జనరల్గా అష్టమ స్థానంలో కుజగ్రహం ఎవరికైనా మంచిది కాదు, దాన్ని కుజదోషంగా చెప్తారు. ఈ విధంగా కనుక ఉన్నట్లయితే ఆడవారికి అయితే అది మాంగళ్యానికి చాలా ప్రమాదకరంగా మారుతుంది. అలాగే మగవారికి అయితే ఆ కుజగ్రహానికి దశలైన వచ్చినప్పుడు యాక్సిడెంట్స్ అవ్వడం, కింద పడడం, బాగా గాయాలు అవడం, ఒక్కోసారి సర్జరీస్ వరకు వెళ్ళడం, ఈ విధంగా ఫలితాలు అయితే వస్తాయి. సెకండ్ కండిషన్ ఏంటంటే, ఈ విధంగా సహజంగా పాపత్వం పొందిన గ్రహాలు ఫర్ ఎగ్జాంపుల్గా మనకున్న 12 స్థానంలో బాగా ముఖ్యమైన భావాన్ని వాళ్ళు ఆక్యుపై చేసి వాళ్ళు బలంగా కనుక ఆ భావాల్లో కనుక ఉన్నట్లయితే ఒక్కోసారి మనకి ఏమవుతుందంటే ఆ భావానికి సంబంధించిన ప్రధాన కారకత్వాలు అనేవి మనకి లోపానికి గురవుతాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా శనిగ్రహం కానీ, రాహు కానీ, కేతు కానీ వీళ్ళు కనుక వెళ్ళి ఎవరికైనా పంచమ స్థానంలో కనుక ఉన్నట్లయితే ఆ పంచమ స్థానానికి సంబంధించిన ప్రధాన కారకత్వం ఏంటి? సంతానం కదా. ఇప్పుడు ఆ సంతానానికి సంబంధించిన విషయాలు వీళ్ళకి ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి ఉంటాయి.
వాళ్ళకి సంతానం కలగడం అనేది బాగా లేట్ అవుతుందని చెప్పొచ్చు. లేకపోతే సంతానం కలిగే ప్రాసెస్లో అనేక రకాలుగా సవాళ్ళని కష్టాలను ఎదుర్కొంటారు. ఇంకా పంచమాధిపతి కూడా అనుకూలంగా కనుక లేకపోయినట్లయితే ఆ సంతానం పుట్టిన తర్వాత కూడా వీళ్ళకి ఎటువంటి సౌఖ్యము లభించకపోగా ఇంకా వారి జీవితంలో కష్టాలు అనేవి పెరిగిపోతాయి. ఓన్లీ సంతానం పట్ల మాత్రమే కాదు, ఇంకా ఈ పంచమ స్థానం అనేది మన లవ్ లైఫ్ గురించి కూడా ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కూడా వీళ్ళు ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ ఫేస్ చేస్తారు. ఇక చివరి కండిషన్ ఏంటంటే ఈ విధంగా సహజంగా పాపత్వం పొందిన గ్రహాలు ఫర్ ఎగ్జాంపుల్గా బలంగా చంద్రగ్రహంతో కానీ లేకపోతే లగ్నాధిపతితో కానీ కలిస్తే ఏమవుతుందంటే ఈ కాంబినేషన్ అయితే మన మీద విపరీతంగా నెగిటివ్గా పనిచేస్తుంది. ఒకవేళ చంద్రగ్రహం కనుక ఆ విధంగా ఎఫ్లిక్షన్ కనుక గురైనట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఆలోచించే విధానం అనేది సరిగ్గా లేకపోవచ్చు. మానసికంగా వాళ్ళకి ఎప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి ఉంటూనే ఉంటాయి. సో దీని కారణంగా ఎక్కువగా ఆలోచించడం, అనవసరంగా స్ట్రెస్ అనేది తీసుకోవడం, ప్రతి చిన్నదాన్ని ఎమోషనల్గా తీసుకుని బాధపడడం, వాళ్ళు ఎక్కువగా ఒంటరిగా ఉండడం, ఈ విధంగా సమస్యలు అయితే ఉంటాయి. ఈ పాపగ్రహాలు వెళ్ళి బలహీనంగా ఉన్న లగ్నాధిపతితో బలంగా కనుక కలిసినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే మనకి అక్కడ లగ్నాధిపతి ఎఫ్లిక్షన్ గురవుతున్నాడు కాబట్టి ఈ పర్సన్స్ యొక్క ఎదుగుదలకి ఇది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్గా రవిగ్రహం వెళ్ళి మీ లగ్నాధిపతితో బలంగా తక్కువ డిగ్రీలో కలిస్తే ఏమవుతుంది, అక్కడ మన లగ్నాధిపతి అసంగతాన్ని పొంది బలాన్ని కోల్పోతాడు కదా. సో దాని కారణంగా ఏమవుతుందంటే అల్టిమేట్గా వీళ్ళ లైఫ్లో సెటిల్మెంట్ అనేది రావడం చాలా కష్టమైపోతుంది. అది ఉద్యోగంలో అవ్వచ్చు, లేకపోతే మ్యారేజ్లో అవ్వచ్చు, దేనిలో అయినా అవ్వచ్చు. సో ఇప్పటివరకు నేను చెప్పిన కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ప్రాక్టికల్గా ఈ కాన్సెప్ట్ వల్ల ఆడియన్స్కి వచ్చే కామన్ డౌట్స్ని మనం అనాలిసిస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఒకరి జాతకంలో లగ్నంలో గురువు ఉన్నాడు, కాకపోతే ఆ లగ్నంలో ఉన్న గురువు బాగా బలహీనంగా ఉన్నాడు, ఆయన మీద ఎటువంటి శుభగ్రహాలకు ప్రభావం అనేది లేదు. ఇది ఫస్ట్ కండిషన్. ఇప్పుడు ఇంకొకరి జాతకంలో ఏమైందంటే లగ్నంలో పాపగ్రహం అయిన శనిగ్రహం ఉన్నాడు, ఆయన చాలా బలంగా ఉన్నాడు, కాకపోతే ఆయన లగ్నానికి పాపగ్రహం. సో ఇప్పుడు మీరు చెప్పండి ఏ ప్లేస్మెంట్ ఉన్న జాతకులు ఎక్కువగా రాణిస్తారు అని కనుక అడిగినట్లయితే సో ఖచ్చితంగా లగ్నంలో శనిగ్రహం బలంగా ఉన్న వాళ్ళే బాగా రాణిస్తారు. ఆయన లగ్నంలో పాపగ్రహం అయినప్పటికీ ఏమవుతుందంటే ఆ పర్సన్స్ అనే వాళ్ళని విపరీతంగా కష్టానికి గురి చేస్తాడు. అది శారీరకంగా కానీ మానసికంగా కానీ. దీనివల్ల వారికి ఏమవుతుందంటే ఒక స్ట్రిక్ట్ అండ్ డిసిప్లిన్ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళకి అలవాటు అవుతుంది. ఈ విధంగా ఎప్పుడైనా ఎవరైనా బాగా కష్టానికి పోటీతత్వానికి అలవాటు పడతారో వాళ్ళ జీవితంలో ఎన్ని సవాళ్ళు వచ్చినప్పటికీ వాటిని అధిగమించి పైకి ఎదిగేదానికి అవకాశాలైనా ఉంటాయి. అందుకని ఈ ప్లేస్మెంట్ ఉన్న జాతకులు బాగా రాణించేదానికి అవకాశాలైనా ఉంటాయి. ఇప్పుడు లగ్నంలో గురుగ్రహం బలహీనంగా ఉన్న వారం కనుక మనం తీసుకున్నట్లయితే అక్కడ గురుగ్రహానికి ఎటువంటి బలం అనేది లేదు, పైగా శుభుల యొక్క దృష్టి కూడా లేదు కాబట్టి ఆ గురుగ్రహం ఆ లగ్నానికి ఇవ్వాల్సిన ఆ ప్రొటెక్షన్ కానీ లేకపోతే ఎక్స్పాన్షన్ కానీ ఇవ్వలేని పరిస్థితులు ఆయన ఉంటాడు. ఆ గురుగ్రహం ఇచ్చే నాలెడ్జ్ అండ్ మెచ్యూరిటీ కూడా వాళ్ళలో ఉండదు. అక్కడ లగ్నంలో గురువు ఉన్న గురువు యొక్క దశలైనా వచ్చినా కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన పాజిటివ్ ఫలితాలు అయితే ఖచ్చితంగా రావన్నమాట. అలాగే ఫైనల్గా నేను చెప్పే విషయం ఏంటంటే శుభగ్రహాలు బలంగా ఉండడం కన్నా పాపగ్రహాలు బలంగా ఉంటేనే ఆ పర్సన్స్ అనేవాళ్ళు ఎక్కువగా రాణిస్తారు అని అయితే నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పింది నిజమేనని ఎంతమంది ఒప్పుకుంటున్నారో అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఊరికే స్టేట్మెంట్ అనేది పాస్ చేస్తే సరిపోదు కదా, దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పాలి కదా. సో దీనికి నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా సెలబ్రిటీ షార్ట్స్ కనుక చూసినట్లయితే వాళ్ళకి ఎక్కువగా శుభగ్రహాల కన్నా పాపగ్రహాలే బలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఆ పాపగ్రహాల కారణంగానే వాళ్ళ పొజిషన్లో ఉండడం అనేది జరిగింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బలంగా ఉన్న గ్రహం ఎప్పుడైనా బలంగా ఫలితాన్ని అయితే ఇస్తుంది. అది పాజిటివ్గా అవ్వచ్చు లేకపోతే నెగిటివ్గా అవ్వచ్చు. అదే ఒక గ్రహం అనేది బలహీనంగా ఉందనుకోండి, అది ఏ రకంగా ఫలితాన్ని ఇవ్వలేదు, అది ఏ రకంగా ఫలితాన్ని ఇవ్వకపోగా ఆ గ్రహానికి సంబంధించిన ఆధిపత్యాలనే ఉంటాయి కదా. సో ఆ విషయాల్లో మనం ఫెయిల్ అయిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా భాగ్యాధిపతి అయిన గ్రహం నీచ స్థితిలో ఉందనుకోండి, ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఏమవుతుందంటే ఆ ఫాదర్ నుంచి రావాల్సిన సపోర్ట్ అండ్ గైడెన్స్ అనేది మిస్ అవ్వడం, లేకపోతే తండ్రికి దూరం అవ్వడం, ఇంకా బలంగా ఎఫ్లిక్షన్ కనుక ఉన్నట్లయితే పర్మనెంట్గా ఫాదర్ని మిస్ అయిపోవడం, ఈ విధంగా ఫలితాలు అయితే మనకు ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో. పాపగ్రహాలు బలంగా ఉంటే ఏమవుతుంది అనే విషయం గురించి నేనైతే ఈ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని విషయాలు మీకు తెలియజేశాననే భావిస్తున్నాను. ఇంకా మీకు ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోలో ఉన్న కంటెంట్ అనేది మీకు నచ్చితే మాత్రమే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా వ్యక్తిగతంగా నన్ను సంప్రదించాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించి కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఇలాగే వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేనైతే మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బై ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.